59వ కీర్తన 17వ వచనం మనం చదువుతున్నాం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, అందువలన నా బలమా నిన్నే కీర్తించెదను. నిన్నే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నిన్నే కీర్తిస్తూ ఉన్నాను. ఐ విల్ సింగ్ ప్రైజెస్ ఓ మై స్ట్రెంగ్త్. ఓ నా బలమా, నిన్నే నేను కీర్తిస్తున్నాను ప్రభువా, కీర్తిస్తున్నాను అనే మాట. ఐ విల్ సింగ్ ప్రైజెస్. ఎందుకు అంటే, ఎందుకు కీర్తిస్తున్నాను? దేవుణ్ణి మాత్రమే ఎందుకు ఆరాధన చేస్తున్నాను? యేసు ప్రభువును మాత్రమే ఎందుకు నేను కీర్తిస్తున్నానంటే, ఆయన నాకు ఎత్తైన కోటలా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫర్ గాడ్ ఈజ్ మై డిఫెన్స్. దేవుడే నన్ను భద్రపరిచే ఎత్తైన కోటగా ఆయన ఉన్నాడు. లేఖనాలు సెలవిస్తున్న యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈ రాత్రి మనందరికీ అవసరమైన వాగ్దానం. దేవుని నామమే ఒక బలమైన దుర్గము లాంటిది. నీతిమంతుడు, దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు దానిలో ఉంటాడు గనుక వాడు సురక్షితంగా ఉంటాడు. వేలాది మంది ప్రక్కన కూలిపోతున్న ధైర్యంగా నిలబడగలుగుతారు, భయపడక నిలబడతారు. కారణం అంటే దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద టవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రాకారములో వారు నివసిస్తున్నారు. కాబట్టి ఇదే మాటను ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. శత్రు దుర్భేద్యమైన కోటగా, శత్రువు సమీపించిన కోటగా దేవుడు నా పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపగలవాడు కూడా. ఫర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్. మర్సీ అనే పదం అక్కడ రాయబడింది. దయగలవాడు, కృపగలవాడు అనే పదాలు. ఇందును బట్టి నిన్నే నేను కీర్తిస్తాను ప్రభువా. నా జీవితంలో, నా కంఠంలో ప్రాణం ఉండగా, నా గొంతుకు, నా స్వరము, నా గళము, నా గానము సమస్తము నీవే యేసయ్య. నిన్నే నేను కీర్తిస్తాను. ముఖస్తుతి నేను చేయను ప్రభువా మనుష్యులని. స్వలాభం కోసం, ప్రయోజనాల కోసం మనుష్యులను పొగిడే అనుభవం కాదు మనకు కావలసింది. క్రీస్తు ప్రభువును మాత్రమే ఆరాధించగలిగే లక్షణం. ఆరాధన మాత్రం ఎవరికి చెందేది? ప్రభువుకు మాత్రమే చెందాల. ప్రభు స్థానంలో ఇంకెవరిని పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరైనా సరే, నీకు ఎవరైనా మేలు చేసి ఉండొచ్చు, నీకు రక్తం ఇచ్చి ఉండొచ్చు, నీకు చాలా చక్కని మేలు చూపించి నేను నిలబెట్టి ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏ ఒక్కరు కూడా దేవుడి స్థానాల్లో పెట్టద్దు. వారిని అభినందించు, వారికి కృతజ్ఞత తెలియచేయి. కానీ స్తుతి, ఆరాధన మాత్రం దేవునికి మాత్రమే చెందాలి. నీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తుల్ని అప్రిషియేట్ చేయి, అభినందించు, కృతజ్ఞత చెప్పు, వారికి వందనాలు చెప్పు. వారికి మేలు చేశారు కాబట్టి మేలు చేయడానికి ప్రయత్నం చేయి. కానీ వాళ్ళని పట్టుకెళ్ళి దేవుడి స్థానంలో కూర్చోబెట్టేది. కొంతమంది చేస్తున్న పని ఏంటంటే, మా దేవుడండి. ఏం దేవుడు? ఎందుకు దేవుడు అయ్యాడు? సినిమాలో యాక్ట్ చేసి అబ్బా ఏమి నటించాడండి. నటించేవాళ్ళు దేవుడా? నీకు 2 గంటలు నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు దేవుడు అయిపోయాడా? నీకు జన్మనిచ్చి, జీవితాన్ని ఇచ్చి, గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, నీకోసం ప్రాణం పెట్టి రక్షించిన దేవుడు నీకు దేవుడుగా అనిపించట్లేదు. సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు, రాజకీయవేత్తలు ఏదో పథకంతో ఏదో నీకు మేలు చేశారు, అప్రిషియేట్ చేయి, అభినందించు. ఇష్టమైతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేయ వాళ్ళకి. అంతేగాని వాళ్ళు తీసుకెళ్ళి దేవుడి స్థానాల్లో కూర్చోబెట్టుకుని మా దేవుడు ఇతనేనండి అనద్దు ఎప్పుడు కూడా. అది వాళ్ళకి ఇబ్బందే, నీకు కూడా ఇబ్బందే. దేవుడు దేవుడే, మనిషి మనిషే. హల్లెలూయా. దేవుణ్ణి మాత్రమే కీర్తించగలిగాను. I worship you, Lord. I give you thanks, O God. I praise you and I will sing your praises. నీ కీర్తన, నీ యొక్క స్తుతి పాటలు ఈ రాత్రి దావీదుగా తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు స్తుతిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. God will turn your prayer into praise. నీ ప్రార్థన దేవుడు స్తుతిగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీటిని కీర్తనగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. హీ ఈజ్ ఏబుల్. హీ హ్యాస్ అన్ ఎబిలిటీ టు టర్న్ ఆల్ యువర్ టీయర్స్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. నీ కన్నీరంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆయన. నీ ప్రార్థన దేవుడు స్తుతిగా మారుస్తాడు ఆయన.
ఈరోజు నువ్వు ఏ విషయాల కోసమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఒకనాడు ఆ ప్రార్థన దేవుడు స్తుతిగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవుడు నామమున స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వేర్ ఎవర్ యు ఆర్ సే హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన ఈరోజు ఏ విషయానికైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావో ఒకరోజు దేవుడు ఆ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ ప్రార్థనను స్తుతిగా మార్చగలిగే దేవుడు ఆయన. నీ కన్నీటిని కీర్తనగా మార్చగలిగిన దేవుడు ఆయన. అందును బట్టి అంటున్నాడు, దేవా నిన్నే నేను కీర్తిస్తాను. ఐ విల్ ప్రైజ్ యూ అండ్ ఐ విల్ సింగ్ యువర్ ప్రైజెస్ బికాస్ యు ఆర్ మై డిఫెన్స్ అండ్ యు ఆర్ మై గాడ్. నువ్వు నా దేవుడు గనుక, నాకు ఎత్తైన కోటగా ప్రాకారంగా ఉన్నావు గనుక నిన్ను కీర్తిస్తున్నాను ప్రభువా. ప్రభువు నీ జీవితంలో చేసిన మేలుకు మరే ఒక్కరికో ఘనతనివ్వద్దు. ప్రభువు నీ జీవితంలో చేస్తున్న ఉపకారమునకు మరెవరినో ఆరాధించొద్దు. ఆ స్థానంలో దేవుడు మాత్రమే. సకల ఘనత మహిమ ప్రభావములు ఎవరికి చెందాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక. మీలో ఎవరైనా ఎప్పుడైనా సాక్ష్యం చెప్పే అవకాశం కనుక మీకు వస్తే చెప్పండి, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఇది సాధ్యమైనది. హల్లెలూయా. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. This has come into reality in my life because of God's grace. నా జీవితంలో దేవుని కృప ద్వారా మాత్రమే వాస్తవికతలోనికి ఈ సంగతులు వచ్చాయి. దేవుని స్తుతించు, ఆయన మాత్రమే మహింపరచు. నీ కొరకు ప్రార్థన చేసిన వారికి థ్యాంక్స్ చెప్పు, పర్వాలేదు, వారికి కృతజ్ఞత చెప్పు. కానీ స్తుతి ఆరాధన మాత్రం ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే. ఆయన మాత్రమే కీర్తిద్దాం. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ వర్తీ. He is deserved to be honored. He is worthy to be praised and exalted. స్తుతి నొందడానికి, హెచ్చింపబడడానికి, ఘనత నొందడానికి మన ప్రభువు మాత్రమే యోగ్యుడు. ఆయన కీర్తిద్దాం, ఆయన ఘనపరుద్దాం. దేవుని యొక్క విశేషమైన అద్భుతాలు మన జీవితంలో పొందుకుందాం.